కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ కు భారీగా చేరుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ అధ్యక్షుడి నియామకంపైన చర్చ జరగనుంది. అనంతరం పార్టీ కార్యకర్తలతో పాటు తనకు కలవడానికి వచ్చే ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీపనున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మరికొద్దిసేపట్లో జూబ్లీ హిల్స్ నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్కు చేరుకున్నారు. సో ఏపీ సీఎం అయ్యాక రెండవసారి టీడీపీ భవన్కు రానుంటే పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే టీడీపీ భవన్ వద్దకు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రెండవసారి వస్తున్నందుకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడంతో పాటు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి టీడీపీకి సంబంధించి పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయడంతో పాటుగా అలాగే పార్టీ అధ్యక్షుని కూడా ఈసారి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్యాడర్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే ఈసారి లోకల్ బాడీకి సంబంధించి కావచ్చు, గ్రామ స్థాయి నుంచి కూడా మొత్తం బలోపేతం చేసిన పార్టీని బలోపేతం చేసేందుకు ఈసారి దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా గ్రామస్థాయి కమిటీలో బూత్ కమిటీలో కావచ్చు, అలాగే ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు కూడా ఈసారి కసరత్తు చేయనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే వెల్కమ్ చెప్పేందుకైతే పెద్ద ఎత్తున కార్యకర్తలు, పొలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా ఇక్కడ చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా అరవింద్ గారు ఉన్నారు, అడిగి తీసుకుందాం. సో ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు నాయుడు, వేటి మీద వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి చెప్పండి. ఈసారి టీడీపీకి సంబంధించి ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే అధ్యక్షుడికి సంబంధించి ఎన్నికోట్లు కావచ్చు. సో ఏ అంశాల మీద ఈసారి డిస్కస్ చేసే అవకాశం ఉంది? జనరల్గా అధ్యక్షుడు అనే అంశం మీద ఎట్లాగో డిస్కషన్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేస్తామా, మెంబర్షిప్ తర్వాత చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మెంబర్షిప్ కూడా చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి మరి కొంచెం పార్టీ గత 20 సంవత్సరాలకు అధికారం లేదు. తర్వాత ప్రాంతీయ భావాలు రెచ్చగొట్టినటువంటి కొన్ని పార్టీల వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. అవన్నీ కూడా ప్రజల్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. వాళ్ళకి 10 సంవత్సరాలు అధికారం ఇచ్చి చూశారు. వాళ్ళు ఏం చేశారు, ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కాళేశ్వరం కానీ ఇట్లాంటి విషయాలన్నీ చూసిన తర్వాత ప్రజలు అవేర్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఏం చేస్తూ ఉంది, ఎట్టి చేస్తుందో అబ్జర్వ్ చేస్తూ ఉంది. మా రాజకీయ పాత్ర ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు, గ్రేటర్ హైదరాబాద్కు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన అనేక విధాలైనటువంటి డెవలప్మెంట్, రోడ్లు కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, తర్వాత ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో 40% అంటే ఆర్థిక వనరుల్లో 40% ఫ్రమ్ గ్రేటర్ హైదరాబాద్ వస్తుందంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఈరోజు మా వైపు చూపుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి పాలన ఇవ్వగలుగుతుంది బాబు గారి ఆధ్వర్యంలో. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వం మేమందరం కూడా 35 సంవత్సరాల ఇంట్లో ఉన్నాం. దాన్ని జాగ్రత్త తీసుకొని వచ్చే దీంట్లో అక్కడ ఎట్లయితే ఆంధ్రాలో అన్ని పార్టీలు కలిసి పోటీ చేసా, ఇక్కడ కూడా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మేము వచ్చే అధికారంలో మా పాత్ర ఉంటుంది. సో లోకల్ బాడీకి సంబంధించి పూర్తిగా కూడా ఈసారి పోటీ చేసే అవకాశం ఉందో, దాని మీద కూడా సంస్థాగతంగా బలోపేతం చేస్తాము, ఈసారి క్యాడర్లు ఉత్సాహం నింపుతాము దాని మీద అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి జనరల్గా ఇప్పటికే అక్కడ అధికారం రావటము, కేంద్రంలో కూడా మా భాగస్వామ్యంతో అధికారంలో ఉండటం వల్ల మాకు ఇప్పుడు మా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిందో ఈరోజు బాబు గారికి అదే రకమైనటువంటి ఇక్కడ కేంద్రంలో కానీ పక్క రాష్ట్రంలో అధికారంలో ఉండడం, ఇక్కడ మాకు అనుకూలంగా పవనాలు వీస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా గ్రామస్థాయి నుంచి లోకల్ బాడీస్ చేయాలా చేయొద్దని ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. అవన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఒక సరైనటువంటి విధానం తీసుకొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరొకసారి టీడీపీ భవన్కి సంబంధించి బాబు గారు అప్డేట్స్. ఎన్టీఆర్ భవన్ దగ్గర సంబరాలు పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడుకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున టీటీడీ శ్రేణులందరూ కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బాబు రాక కోసం వేలాది మంది ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈసారి తెలంగాణలో సంబంధించినటువంటి పార్టీ దిశానిర్దేశం, పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా చేరుకుంటూ ఉంది. పార్టీని బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టడంతో పార్టీ కార్యకర్తలందరూ కూడా అలాగే లీడర్లు కూడా అక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు పోలిట్ బ్యూరోకి సంబంధించి
సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు తమ్మపాటి రామ్మోహన్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో ఈసారి ఉత్సాహం కనిపిస్తూ ఉంది, సో దానికి సంబంధించి కార్యకర్త పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉన్నారు, సో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఈ మీటింగ్? అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఈ యొక్క ఎన్టీఆర్ భవన్కి వస్తున్న సందర్భంగా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రజల హృదయాల్లో తెలుగుదేశం ఉంది. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ హృదయాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ముఖ్య నాయకులందరినీ రమ్మన్నారు. ఇవాళ వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అదేవిధంగా పార్టీ మెంబర్షిప్ వ్యవహారం, మెంబర్షిప్ తర్వాత అదేవిధంగా గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీలు కూడా వేసుకున్న తర్వాత పార్టీ యంత్రాంగాన్ని ముఖ్యంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలంటే ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది నాయకులందరితో మాట్లాడి వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికీ ఓటు బ్యాంక్ పటిష్టంగానే ఉంది. జనరల్గా టీడీపీకి సంబంధించి 10% పైన ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసే నాయకుడి లోపం అయితే కనిపిస్తూ ఉంది. సో సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియమించే అవకాశం ఎప్పుడు ఉంటుంది? సో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ మీటింగ్లో. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ మీరే చెప్పారు బలంగానే ఉందనేది, ప్రజల హృదయాల్లో ఉన్నారు. సో నాయకులు అనేవాళ్ళు ప్రజల నుంచే వస్తారు. ఎవరు బాగా పార్టీ పనిచేసి రేపు మెంబర్షిప్ కూడా డ్రైవ్ బాగా చేసి కార్యక్రమాలు చేపట్టి ఎవరైతే సమర్థులు అనుకుంటారో పార్టీ నాయకత్వం వాళ్ళే పార్టీ నాయకులే పార్టీ ప్రెసిడెంట్ కూడా ఏ విధంగా ఉండాలని సూచనలు ఇస్తుంటారు. సూచన బట్టి మా జాతీయ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటుగా ఈసారి తెలంగాణకు సంబంధించి టీటీడీకి సంబంధించి కూడా కొంతమంది బోర్డు మెంబర్స్ కూడా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ మీటింగ్లో దానికి కూడా అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా నామినేటెడ్ పదవులు వాటి అనేదన్నా కూడా పార్టీని సమస్తాగతంగా బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వెళ్ళాలి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి. కాబట్టి ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశమే అది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళ వ్యూస్ కూడా తీసుకున్న తర్వాత మన జాతీయ అధ్యక్షులు వారి ఆలోచన కూడా వాళ్ళకి తెలియజెప్పి తర్వాత ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని ఆ రోడ్ మ్యాప్ మీ ద్వారా ప్రజలకు తెలియజెప్తాం. మీరు చెప్పండి, సంస్థాగతంగా ఇప్పటికే బలిష్టంగా అయితే ఉంది ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే. సో చాలా మంది ఎదురు చూస్తారు, గ్రామ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున చూస్తున్నారు. సో తెలంగాణలో మరొకసారి పార్టీ బలోపేతం కావాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కార్యకర్తలు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణలో పుట్టింది ఎన్టీఆర్ యొక్క సమక్షంలో తెలుగుదేశం పార్టీ. విడిపోయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయినా ఆయన దేశ విదేశాలలో ఆదర్శ రాజకీయ నాయకుడిగా పేరు ప్రశ్నలున్న వ్యక్తి. తనని, తన పార్టీని, తన పార్టీ జెండాని మళ్ళీ పల్లెల్లోకి వెళ్ళి మమ్మల్ని ఓటర్సు, కార్యకర్తలు, లీడర్లు, సేవరాశులు అందరూ మమ్మల్ని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ, మా జెండా అది, మా ఎజెండా అది, దాని కూడా మేము పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రాజ్యాధికారం ఇచ్చింది బడుగు బలహీన వర్గాలకు పక్కా తెలుగుదేశం పార్టీ కనుక ఇప్పుడు వేదిక మళ్ళీ మాకు తెలుగుదేశం పార్టీ. ఈ దొరలతోటి పటేళ్లతోటి మేము వేగలేము. బలహీన వర్గాలకు జెండా తెలుగుదేశం పార్టీ మా గుండె నిండా ఉంది కనుక మాకు ఆ పార్టీ నాయకత్వం కావాలి, పార్టీ కావాలని పదే పదే కోరుకుంటున్నటువంటి తరుణంలో మా ఆదినాయకుడు ఇంతకుముందు కూడా చెప్పాడు, తెలంగాణ నాకు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళలాంటివి, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన అనంతరం కూడా. కానీ ఇప్పుడు కూడా ఇక్కడ మరి తమ్ముడు అనే తెలంగాణ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్కి సమానంగా పార్టీ నాయకత్వం నీడి చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కనుకనే దాంట్లో భాగంగానే ముఖ్య నాయకులతోటి సమావేశం. మా ఆలోచనలన్నీ తన ముందు పెడతాం, తన ఆలోచనలు మా ముందు పెడతాడు. తదనంతరం పార్టీకి రూపకల్పన, బలోపేతము, గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, మన పార్లమెంట్ కమిటీ, స్టేట్ కమిటీ ఇవన్నీ రావాలంటే మా పార్టీ నియమావళి ప్రకారంగా ముందు మెంబర్షిప్ కావాలి. మెంబర్షిప్ కార్యక్రమంలో పూర్తిగా పాత కొత్త అందరు నాయకులు కలిసి మరి మెంబర్షిప్ కార్యక్రమం చాలా ఉరితలేగే రీతిలో చేసి మేము పూర్తి పని చేయాలని అనుకుంటుంది పార్టీ. ఇక్కడ చాలామంది ఇప్పటికే కార్యకర్తలు కూడా లీడర్లు కూడా పెద్ద ఎత్తున పార్టీని వీడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో తిరిగి వాళ్ళందరినీ ఆహ్వానిస్తాము, సో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తాము అని చెప్పేసి కూడా నాయకుడు చెప్తుంది. అందరిని పిలవడానికి అందరికీ తెలుగుదేశం పార్టీ డోర్ ఎప్పుడైనా ఓపెనే ఉంటుంది. కానీ కొన్ని ఎథిక్స్ పాటించాలి. వచ్చిన వాళ్ళు పార్టీ జెండాకు, పార్టీ నాయకునికి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళని అర్ధరాత్రి అయినా సరే ఈ జెండా వేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ నాయకత్వం కానీ సిద్ధంగా ఉంది. అవకాశాలకు వచ్చి వాళ్ళ అవసరాలకు వచ్చి మళ్ళీ బలోపేతమైనగా మా పార్టీ జెండాని వాళ్ళు ఇతర పార్టీలకు మళ్ళీ అమ్ముకొని పోయేటువంటి రాజకీయ నాయకులని గతంలో ఈ 10 ఏళ్లలో చాలామందిని చూసినాం. అలాంటి వాళ్ళకి మాత్రం స్థానం లేదు.
నీతి నిజాయితీగా జెండా మోసే కుటుంబాలకు, జెండా మోసే నాయకులకు తెలుగుదేశం పార్టీ డోరు అర్ధరాత్రి కూడా ఓపెన్ చేసి ఉండబడుతున్నట్టని చెప్పి మీ ద్వారా మేము ప్రజలకు చెప్తున్నాం. సో ఈసారి ఉద్దేశం అయితే స్పెషల్ అదే గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తామని చెప్పేసి దిశానిర్దేశం చేయనున్నారు జాతీయ నాయకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీని విడివిన కార్యకర్తలను కావచ్చు, లీడర్లు కావచ్చు, పూర్తిగా మరొకసారి పార్టీలోకి తీసుకునేందుకు కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయి కమిటీ లెవెల్ నుంచి పటిష్టం చేయబోతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించిన నూతన అధ్యక్షుడిని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాము. సో చంద్రబాబు నాయుడు మాకు సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం టీడీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ దృష్టికి తీసుకెళ్తాము. సో ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, సో ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటారు అవన్నీ కూడా ఆయన మాకు చెప్పదలుచుకున్నారు. సో మొత్తంగా కూడా ఈ యొక్క సమావేశం తర్వాత మరొక్కసారి పునరుద్ధేజం టీడీపీకి సంబంధించి తెలంగాణలో రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.